కాకినాడ జిల్లాకు మొంజా తుఫాను ముప్పు పొంచి ఉంది. కాకినాడలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లాలో హై అలర్ట్ జారీ చేశారు. రేపు గ్రీవెన్స్ కలెక్టర్ రద్దు చేశారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 27, 28, 29 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక కలెక్టర్ షణ్మోహన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. కాకినాడ జిల్లాకు మొంజా తుఫాను ముప్పు పొంచి ఉంది. కాకినాడలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లాలో హై అలర్ట్ జారీ చేశారు. రేపటి గ్రీవెన్స్ కలెక్టర్ రద్దు చేశారు. తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 27, 28, 29 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కలెక్టర్ షణ్మోహన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, ఇప్పటికే ఏపీలో మొంజా తుఫాను కారణంగా 3 రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత అయితే పెంచుకుంటూ తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఈ నెల 28న అయితే మొందా అనే తీవ్ర తుఫాను రూపంలో అయితే ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాకే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా చూస్తే ఈ కాకినాడ సముద్ర తీరంలో కూడా తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా అనేక తీర ప్రాంతాల ప్రజలకి జిల్లాలకైతే కనుక ఇన్ఛార్జీలు కూడా నియమించిన పరిస్థితి ఉంది. ఆ కాకినాడ జిల్లాకు సంబంధించిన ఈ మొంతా తుఫాన్ ముప్పు అయితే భారీ ఎత్తున అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో కూడా హై అలర్ట్ కూడా ప్రకటించాలని చెప్పి ఇప్పటికే ఆ యంత్రాంగం అయితే సిద్ధమైంది. ఈ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా ఈ కాకినాడ తీర ప్రాంతంలో కూడా ఇప్పటికే హై అలర్ట్ అయితే ప్రకటించినట్టయితే కనుక అధికారులు ప్రకటించారు. అలాగే ఈ కాకినాడలోనే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు జిల్లాలో అయితే కనుక ఈ గ్రీవెన్స్లు రద్దు చేశారు. అలాగే కాకినాడ బీచ్ కి సంబంధించి కూడా ఎటువంటి రాకపోకలు కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి అయితే నిన్నటి నుంచి అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడం, అలాగే ఒక చెక్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. 27, 28, 29 తేదీల్లో కూడా విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే షణ్మోహన్ అయితే యంత్రాంగాన్ని అయితే అప్రమత్తం చేశారు. జిల్లా అధికారులతో కూడా కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. అదే అధికారులకి పలు ఆదేశాలు కూడా జారీ చేసి ఎటువంటి ప్రాణాస్తి నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి అయితే ఆదేశాలు జారీ చేశారు. అలాగే బీచ్ కి సంబంధించిన పర్యాటకులు కూడా వెళ్లకుండా నిత్యం కూడా అక్కడ చెక్ పోస్టుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు ఈ తుఫాను తీవ్రంగా ఉండే నేపథ్యంలో ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి అని చెప్పేసి అయితే విజ్ఞప్తి చేశారు. మరోవైపు అయితే విద్యుత్ సరఫరాకు సంబంధించిన కూడా ఎటువంటి అవాంఛనీయ ముందస్తు ఏర్పాట్లు చేసుకోండి. ఏమైనా విద్యుత్తును వెంటనే పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. మరోవైపు చూస్తే ఈ కాకినాడ జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న తహసీల్దార్లకి అలాగే మిత్ర యంత్రాంగాన్ని అంతటినీ కూడా నిత్యం కూడా అలర్ట్ గా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దు, ఎవరికి కూడా సెలవులు ఇవ్వద్దు. అలాగే ఈ సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అందరూ కూడా ఇళ్లలోనూ ఉండండి, వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. Yeah.